తీసుకోండి. చెప్పినట్టుగా గణపతికి పూజ చేసుకోండి. ఏ పూజ చేయకూడదు కాబట్టి ముందుగా విఘ్నాలు రాకుండా మనం చేసుకున్నటువంటి కళ్యాణంలో ఎటువంటి అవకతవకలు లేకుండా ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా జరిగిపోవాలని చెప్పి గణపతి పూజ చేసుకున్నాము. తర్వాత అయితే బ్రహ్మ తన సృష్టి చేస్తున్నప్పుడట ఏది ఎలా సృష్టించాలో బ్రహ్మకున్నదట ఆలోచన. కానీ ఎక్కడి నుండి ప్రారంభించాలో అర్థం కావట్లేదట. అందుకని చెప్పేసి తనకు ఒక 5గురు సంతానం ఉంటే బాగుండు, ఆ సంతానం కూడా సహాయం చేద్దునన్న ఆలోచన నుంచి పులస్య బ్రహ్మ, నారదుడు అలాగా ఒక 5గురు సంతానం పుడతారట. బ్రహ్మదేవుడికి 5గురు సంతానం పుడతారట. అది కాకుండా ఇంకా బోర్డు మంది సంతానం ఉన్నారు. సనక సనందన మహర్షులు వీళ్ళలాగా సంతానం ఉన్నారు. ఈ 5గురు సంతానంలో మూడో ఆయనకి పులస్య బ్రహ్మ మహర్షి అని అంటారు. ఆ పులస్య బ్రహ్మకి 2 పిల్లలు పుట్టారట. ఆ పిల్లలు ఆయన ఆ 2 ఋషులు అట అఘోర తపస్సు చేసి బ్రహ్మయందు సృష్టి జ్ఞానాన్ని తెలుసుకున్నారట. పుట్టుక జ్ఞానాన్ని, ఎలా పుడతారో ఎలా చనిపోతారో అనేది ఆ ఋషులు నేర్చుకున్నారట. పేర్లు అడగండి, మర్చిపోయాను. నారాయణుడికి తపస్సు చేశారట. సాగుతుంది ఋషులు ఏమిటి చేయాలి తపస్సు, జ్ఞానం, వాళ్ళు ఏం సృష్టించాలో బ్రహ్మ ఒక ఆదేశం ఇచ్చారో అవన్నీ సృష్టిస్తున్నారట. ఈ లోపల రాక్షసులు ఉద్భవించాలి కదా. మరి విష్ణుమూర్తి దగ్గర నుండి బ్రాహ్మణులు, రాజులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఎలా అయితే పుట్టారో రాక్షసులు, జీవాలు, క్రిమి కీటకాలు అవన్నీ కూడా పుడుతున్నాయి విష్ణుమూర్తి నుండి. రాక్షసులందరికీ ఒక పెద్ద ఉన్నాడట. ఆ పెద్ద అనుకుంటున్నాడట, నారాయణుడు సృష్టించి ఆ నారాయణుడు మనల్ని నాశనం చేస్తున్నాడే, మన రాక్షస జాతంతా నాశనం అయిపోతున్నది, పుట్టిన రాక్షసులు కూడా వీక్ గా పుడుతున్నారు, అంటే బలం లేకుండా పుడుతున్నారు అని చెప్పేసి అతను తపస్సు చేస్తాడట. ఎవరికి? బ్రహ్మకు తపస్సు చేస్తాడట. అయ్యా నాకు 10 మంది సంతానం కావాలి అని అంటారట. సరే తదాస్తు. 10 మంది సంతానం ఎలా కావాలి? 5గురు సంతానం మగవాళ్ళు, 5గురు సంతానం ఆడవాళ్ళు, వాళ్ళకి అన్ని విద్యలు తెలుసుండాలి అని చెప్పి బ్రహ్మని అడిగాడట. సరే నాయన తథాస్తు అని చెప్పి బ్రహ్మ ఇచ్చేసాడట. ఆ రాక్షసుడికి 10 మంది మగ రాక్షసులు, 10 మంది ఆడ రాక్షసులు పుడతారట. పుట్టిన తర్వాత వాళ్ళందరినీ ఏం చేయమంటాడట? వాళ్ళందరికీ అన్ని విద్యలు వచ్చారట. యుద్ధాల్లో అన్ని విద్యలు వచ్చాట, వేదాల్లో అన్ని వేదాలు తెలుసుట, అన్ని పారాయణలు తెలుసుట. తెలిసిన తర్వాత వాళ్ళిద్దరినీ ఏమన్నా మనం యుద్ధం చేసి దేవతను ఓడించమంటామని అడిగారట ఒక కొడుకు. ఒరే బాబు, మీరు ఏ యుద్ధం చేసి ఏ దేవుడి చేతిలో చచ్చిపోకండి, ఏ దేవుడు మిమ్మల్ని ఏ దేవుడు మీరు ఓడించలేదు, చంపేస్తారు మిమ్మల్ని. కాబట్టి మీరు ఏ దేవుడిని చంపకండి, వాళ్ళతోటి సహగమనం చేయండి, అంటే కలవండి, కలిసి వాళ్ళతో పిల్లల్ని కనండి, ఆ పిల్లల్ని మళ్ళీ మన రాక్షస జాతిలోకి తెచ్చేయండి అని చెప్పి ఆ రాక్షసుడి యొక్క తండ్రి చెప్పాడట. అర్థమైందా? మీ 10 మంది వెళ్ళి మగవారు ఆడ ఋషులతో కలిసిపోండి, వాళ్ళతో పిల్లల్ని కానీ ఆ పిల్లలు పుట్టిన పిల్లల్ని మనతో తెచ్చేయండి. మీ ఆడవాళ్ళు వెళ్ళి మగ ఋషులతో కలిసిపోయి మీతో పుట్టిన పిల్లల్ని మనకి తెచ్చేయండి అని అన్నారట. అది కూడా ఎలాంటి ఋషులతోట? అన్ని జ్ఞానాలు ఎలా జరుగుతాయో తెలిసిన ఆ ఋషి దగ్గరికి వచ్చిందట. స్వామి, మీరు చూడడానికి చాలా తేజోవంతంగా ఉన్నారు, నాకు మీతో పిల్లల్ని కనాలని ఉంది అని అడుగుతుందట. ఇదేంటి ఒక ఆడదొచ్చి ఇలా అడుగుతున్నారు ఏంటి అని స్వామి ఆశ్చర్యపోయి, ఆ ఋషి ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపోయి ఇవి ఎందుకు ఇలా అడుగుతుంది అని చెప్పి కళ్ళు మూసుకుని జ్ఞానంతో చూశారట. ఇలా రాక్షసుడు ఇలా కనమన్నాడు, ఇలా కంటే ఏమవుతారు? సరే పిల్లలు పుట్టారు, యువతనే సంగమించిన పిల్లలు పుట్టారు.
प्रभामे सहं स्वस्ति भवनर्यस्पतिः आत्मनं सर्वगणं स्वस्तये स्वस्तय आदित्यासो भवन्तः आदित्या उदजनीय पत्येन स्वस्त्या प्रेमपत्या स्वस्ति मध्यजन्ते स्वस्त्येन स्वस्त्यं स्वस्त्रेन्द्र उत्तरशमा कोशा विश्ववेदाय स्वार्थ अरिष्टरेभिः स्वस्ति नो बृहस्पतिर्ददातु देवावृतस्त्रोन्यासः तत्रो देवीरयाश्रविष्टाः అయ్యా కూర్చున్న మగవారందరూ కూడా చెప్పండి మా కళ్యాణంలో కూర్చున్న కాదు బయట కూర్చున్న మగవారు కూడా చెప్పుకోవచ్చు మహ్యం మహ్యం సహ కుటుంబాయ శుద్ధి వృద్ధి పులస్త్య బ్రహ్మ ఎవరు? బ్రాహ్మణుడు. మరి ఏమిటి వస్తుంది? వాళ్ళు బ్రాహ్మణ జాత కదా. ఎంత తల్లి దగ్గర పేరున్నా ఇంటి పేరు మగవాడి ఇంటి పేరే కదా రావాలి. కాబట్టి రావణుడికి బ్రహ్మత్వం ఎలా వచ్చింది అంటే బ్రహ్మ కడుపులోంచి బ్రహ్మ కొడుకు అయినటువంటి పులస్త్య బ్రహ్మ అయినటువంటి ఒక ఋషి, ఆ ఋషి కడుపులో వీళ్ళు పుట్టారు కాబట్టి రావణుడికి రావణ బ్రహ్మ. అర్థమైందా? అది బ్రహ్మ యొక్క తత్వం, రావణుడి తత్వం. కంకణాలు కడుతున్నారు స్వామివారికి అమ్మవారికి. ఒక్కసారి చూసుకొని నమస్కారం చేసుకొని ఆ అయోధ్యలో జరిగేటువంటి బాలరాముడికి ఎలాగైతే కళ్యాణం జరుగుతుందో ఆ విధంగా మనం కూడా యథాశక్తి అన్ని కూడా చేసుకుంటాం. అక్కడ జరుగుతున్న విధంగానే భావించి ఆ కంకణ ధారణ చేస్తున్నారు. చూడండి అయ్యా ఒక్కసారి అలా అమ్మవారి ఎలాగైతే రక్షా సూత్రాలు చేశామో, ఎలాగైతే మీచర్ కట్టించామో, మీకు నేను కట్టి మీ ఆడవారికి మీచర్ కట్టించామో అలాగే రాముల వారి అమ్మవారికి, అమ్మవారు రాముల వారికి కడుతున్నట్టుగా మీకు చేయాలి. అందరూ కూడా రక్షాధారణ అయింది. ఇప్పుడు రాముల వారి యొక్క మామగారు యజ్ఞోపేత ధారణం చేస్తారు. స్వామివారికి అమ్మవారికి బాసికాలు వేస్తున్నారు. చూసి నమస్కారం చేసుకొని అక్కడ చేస్తున్నాము. ఈ సందర్భంలో స్వామివారు ఏంటి, అమ్మవారు ఏంటి అనేది ప్రకటన రూపంగా తెలియజేస్తాము. అందరూ కూడా ఓం జగత్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆదిత్యమేంద్రావరణ కౌండిన్య త్రయారహేయ ప్రవరాన్వితమధిష్ఠన గోత్రోద్భవాద త్రిభువనాధీశాద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాథకాద శ్రీరామచంద్ర బ్రహ్మణే మహారాజ. స్వామివారి ప్రవరులు ఎవరు అంటే వారి ముత్తాత గారు రఘు మహారాజు గారు, వారి తాతగారు అను మహారాజు గారు, వారి తండ్రి గారు దశరథ మహారాజు గారు, వారి ముగ్గురికి అయినటువంటి ఇప్పుడు వారి ఇప్పుడు అమ్మవారి ప్రవర యథసాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు.
ఆంగీర సహాజాస్య గౌతమత్రజాదిషే ప్రవరాన్విత గౌతమసర్ణరో మహారాజ వరమణ పుత్రాయ చతుస్సాగరపర్యంతం గోత్రాభ్యనేభ్యः శుభం భవతు ఆంగీర సహాజాస్య గౌతమత్రజాదిషే ప్రవరాన్విత గౌతమస గోత్రో అయ్యా అయ్యా ఒకసారి సన్నయ్య ఆపాలి. అయ్యా ఇప్పుడు కన్యాదానం అయ్యింది కాబట్టి కన్యాదాతలకి బట్టలు పెడుతున్నారు. మహారాజా శ్రీ శ్రీమతి అండ్ శ్రీ రాజగిరి భగవానికి జయ బోలో శ్రీ సీతారామచంద్ర భగవానికి నిలబడితో కొడతాను. అయ్యా మాలతి గారు సింహాద్రప్పన్న స్వామికి జై అజయ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కంటే రత్నామి శుభగే వందీవం శరదాం శతం. అయ్యా మాంగళ్య ధారణ మంత్రంలో రకాలు ఉన్నాయి. మాంగళ్యం తంతునానేనా మమ జీవన అంటే మనం చేసుకునేటప్పుడు మమ జీవన హేతున, అదే ఇంకొకరు చేస్తున్నారు అంటే మేము చదువుతున్నాం మీరు చేస్తున్నారు. మాంగళ్యం తంతునానేనా తవ జీవన హేతున. ఇప్పుడు దేవుడికే చేస్తున్నాం అప్పుడు ఏమనుకోవాలి? మాంగళ్యం తంతునానేనా లోక రక్షణ హేతున, లోక రక్షణ హేతున కంటే రత్నామి శుభగే సంజీవం శరదాం శతం. అయ్యా చక్కగా అందరూ మాంగళ్య ధారణ జరిగేటప్పుడు జై శ్రీరామ్ అనుకోవాలి. ఒకసారి వచ్చాను సార్. అయ్యా మీరు స్వామికి చూపించి అమ్మవారి మీద, అమ్మ మీరు అమ్మకు చూపించి స్వామివారి మీద వేయండి. అయ్యా అందరూ చూసి జై శ్రీరామ్ జై శ్రీరామ్. అయ్యా సన్నాయి వాయించండి. అయ్యా తలంబ్రాలు వేయవలసిన మీరు ఏం అందుకుంటారో శృతిగా అందుకోండి. ఓం శ్రీరామ్ ఓం శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరాత్రికన్యాం జలప్రక్షణేషు. ఒకరు వేసిన తర్వాత ఒకరు వేయండి. అప్పుడైతే కనబడతారు విగ్రహం. దాన్ని మళ్ళీ పట్టాలి. మందికి పానకమే పంచామండి. సూపర్గా ఉంది.